దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతిమూర్తి అయి అత్యంత కృపగలవాడు నయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరుడా సహోదరి, యోవేలు గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యోవేలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు కరుణ గలవాడు, వాత్సల్యము గలవాడు, తాను అత్యంత కనికరము గలవాడు, కృపచూపువాడు. కాబట్టి ఏదైతే కీడును చేయాలని దేవుడు ఆలోచించాడో, ఒకవేళ ఆయన తన మనస్సును మార్చుకొని ఆయన చేయవలసిన కీడును చేసేది మానేస్తాడేమో. కాబట్టి మీ వస్త్రములను కాక మీ హృదయములను ఆయన ఎదుట చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా పాపము చేస్తూ దేవునికి ఇష్టము లేని కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుడు తన బిడ్డలైన వారు ఎల్లవేళలా ఆయనతో సహవాసము చేయాలని ఆశపడతాడు. దేవుడు తన బిడ్డలు తనతో సహవాసము కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. మనస్ఫూర్తిగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. యెహోవా దేవుడు మనలందరినీ ప్రేమించేవాడు. ఆయన మనతో నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. కానీ పాపమును బట్టి మనుష్యులు దేవునికి దూరం అయిపోయి వారి ఆలోచనలతో వారి యొక్క బలహీనతలతో దేవునికి దూరం అయిపోయారు. ఈ యోవేలు గ్రంథము ఈ పుస్తకములో దేవుడు మార్గము తప్పిన తన బిడ్డలతో, దేవునికి దూరం అయిపోయిన తన బిడ్డలతో, దేవునితో సహవాసం లేకుండా జీవిస్తున్న బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆల్రెడీ పాపంలో ఉన్నారు, దేవునికి దూరం అయిపోయారు. పాత నిబంధన గ్రంథములో వస్త్రములు చింపుకోవడం అనేది దుఃఖానికి సాదృశ్యం. వారు పబ్లిక్ గా వస్త్రములను చింపుకొని వారి యొక్క దుఃఖాన్ని, వారి యొక్క బాధను కనపరుచుకునే వాళ్ళు. ఇప్పటికీ కూడా యూదులలో ఆచారం ఉంది. ఎప్పుడు బట్టలు చించుకుంటారో, వస్త్రాలను చించుకుంటారో, ఉన్నవారందరూ చూసిన వారందరికి ఏమర్థమవుతుందంటే ఈ వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేవారు. నా ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో అనేకులు వస్త్రాలు చింపుకున్నట్టుగా మనం చూస్తాం. అది దుఃఖము కనపరచుకోవడానికి కావచ్చు, వేదన కనపరచుకోవడానికి కావచ్చు. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో వస్త్రాలను చింపుకున్న వ్యక్తి ఎవరు అంటే రూబేను. ఆదికాండము 37వ అధ్యాయము 29 నుంచి 30 వచనాల వరకు మనము చూస్తే, ఆదికాండములో యోసేపును గుంటలోకి వేశారు కదా. ఆ సమయంలో రూబేను వచ్చి చూచినప్పుడు అక్కడ తన తమ్ముడు కనబడలేదు. అప్పుడు రూబేను బాధ కలిగి పరిస్థితిని చూసి ఏం చేశాడు అంటే, ఆదికాండము 37వ అధ్యాయములో 29 నుంచి 30 వచనాల వరకు చూసినట్లయితే ఆయన భయంకరమైన బాధపడ్డాడు. ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలను చింపుకొని, రూబేను తన సహోదరుడైన యోసేపు కనబడలేదని వస్త్రాలను చింపుకొని
దుఃఖమును వ్యక్తం చేశాడు. ఒకరు తమ హృదయంలో ఉన్న దుఃఖాన్ని వ్యక్తము చేయడానికి వస్త్రములను చింపుకునేవారు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం, మరి అక్కడ యాకోబు కూడా తన కుమారుడైన యోసేపు చనిపోయాడని వారు ఎప్పుడైతే చెప్పారో ఏం చేశాడు? తన వస్త్రములను చింపుకొని ఏడ్చాడు. అయ్యో, నా ప్రియ కుమారుడు లేడే అని బాధతో తన వస్త్రములను చింపుకొని యాకోబు ఏడ్చుచు వచ్చెను. హల్లెలూయా. మనము గమనించినట్టయితే ఎంత ఓదార్చినా యాకోబు మరి ఆ దుఃఖమును పోగొట్టుకోలేకపోయాడు. తన బాధను వ్యక్తం చేస్తూ వచ్చాడు. అదే రీతిగా మరి నా ప్రియమైన వాళ్ళారా, ఎస్తేరు గ్రంథములో కూడా మొర్దెకై అనే వ్యక్తి హామాను చేస్తున్న ప్లాన్ కొరకు యూదులందరినీ హతమారుస్తాడని తెలుసుకున్న మొర్దెకై ఏమి చేశాడు? తన వస్త్రములను చింపుకొని ఏడ్చాడు. హల్లెలూయా. తన యొక్క దుఃఖాన్ని వ్యక్తము చేశాడు. ఈరోజు మనం ఎంతో మంది దుఃఖంతో ఉన్నాం. మనమును వస్త్రాలు చింపుకునే పరిస్థితిలో మనము లేం. మనకు ఇప్పుడు ఏమంటే వస్త్రాలు చించుకుంటే అవమానం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనములు కూడా హిజ్కియా రాజు కూడా అష్షూరు రాజైన వాడు లేఖనము పంపించినప్పుడు యుద్ధము కొరకు అయ్యో అని భయపడి హిజ్కియా తన వస్త్రములను చింపుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 29 నుంచి 35 వచనాల వరకు యెఫ్తా యుద్ధములో గెలిచి తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే మొదట నాకు కనిపిస్తారో వారిని నేను బలిగా ఇస్తాను దేవా అని సమర్పణ చేసుకున్నాడు. మాట ఇచ్చాడు, దేవునికి ఒప్పందం చేసుకున్నాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె కనిపించింది. ఎంత ఘోరమైన పరిస్థితి కదా. యెఫ్తా తాను హార్ష్ గా రఫ్ గా చేసుకున్న వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం చేసుకుని తన బిడ్డను పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏం చేశాడు? యెఫ్తా తన వస్త్రములను చింపుకొని దేవుని సన్నిధిలో ఏడ్చడం మొదలు పెట్టాడు. యెఫ్తా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, యెఫ్తా ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి అని ఏడ్చుతున్నాడు. ఇంకా అనేక మంది దావీదు అతని అనుచరులు సౌలు యోనాతాను చనిపోయినప్పుడు వస్త్రములను చింపుకొని ఏడ్చారు. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో అనేకులు వారి యొక్క బాధను వ్యక్తపరచడానికి వస్త్రాలు చింపుకొని దేవుని దగ్గరకు వచ్చారు, ఏడుస్తూ వచ్చారు. కానీ ఆత్మీయమైన జీవితంలో మనము మన పాపముతో నింపబడి ఉన్నాము, దేవునికి దూరమై ఉన్నాము. మనము ఈ పాపము చేసిన వారు కాబట్టి మనము దేవుని దగ్గరికి వస్త్రాలు చింపుకొని కాదు, కానీ మీ హృదయములను చింపుకొని మీరు చేసిన పాపము, మీరు దేవునికి విరోధంగా చేస్తున్న ప్రతి పనిని ఏదైతే ఉందో దేవుని సన్నిధికి రండి అని యోవేలు ఇశ్రాయేలు ప్రజలు పిలిచినట్టుగా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తూ ఉంటున్నాడు. ఇదిగో మీరు పాపము చేసిన వారు దేవునితో సహవాసము లేకుండా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించలేక లోకాన్ని ప్రేమిస్తూ లోకము కొరకు జీవిస్తున్న మీరందరూ కూడా మార్గము తప్పి ఉన్నారు. కాబట్టి ఇదిగో ఒకవేళ మీరు దేవుని దగ్గరికి రావాలంటే మనుషులకు కనబడాలని మీ యొక్క వస్త్రములు చింపుకొని కాదు, కానీ మీ హృదయములను చింపుకొని, అంటే మీ హృదయములు చింపుకొని అంటే మీ హృదయ అంతరంగములో మీ బాధ ఏదైతే ఉందో, మీ హృదయాలలో ఉన్న పాపము, ఆ యొక్క దరిద్రత, ఆ యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని దగ్గర మీరు చూపించి దేవాలను క్షమించు, నేను పాపము చేశాను, ఇదిగో నేను తగ్గించుకుంటున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, ఈ హృదయములో
దురాలోచనలు, పాపముతో నింపబడింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయమును నీ ఎదుటనే చెప్పుకుంటున్నాను ప్రభు అంటే, దేవుని సన్నిధిలో నువ్వు అడగి, దేవునితో నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి నువ్వు ఏడ్చి గోజాడు. ఈరోజు నీ పరిస్థితి ఏమైందో అది నీకు మాత్రమే తెలుసు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ఆగి నీ హృదయాన్ని కుమ్మరించు. నీ బాధను వ్యక్తం చేయి. నీ పరిస్థితిని దేవునికి వ్యక్తం చేయి. ఆయన కొలత లేనంత ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని ప్రేమించి ఆశీర్వదించే దేవుడు. ఆయన పశ్చాత్తాపుడై ఏదైతే కీడు నీకు చేయాలనుకున్నాడో, నీ పాపమును బట్టి దేవుడు ఏదైతే కీడు నీకు చేయాలనుకున్నాడో ఆ కీడును ఒకవేళ చేయకుండా ఆయన నిన్ను ప్రేమించి మీకు మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తాడేమో. హల్లెలూయా. నా ప్రియ సోదరుడా, సోదరి, దేవుని బిడ్డ, ఎంతకాలం ఇంకా నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తావు? పాపము చేస్తూనే బ్రతుకుతావా? దేవునికి దూరంగానే ఉంటావా? దేవుని సమీపం నువ్వు రావా? దేవుడు నీకు అవసరం లేదా? ఈ భూమి శాశ్వతము కాదు. ఈ భూమిలో నువ్వు శాశ్వతంగా ఉండవు. ఇంకా ఎంతకాలం నేను బతుకుతాను అనుకుంటున్నావు? ఇంకా ఎక్కువ సమయం నేను ఈ భూమి మీద ఉంటాను అనుకుంటున్నావా? లేదు. అందరూ ఒకరోజు ఈ యొక్క భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నా ప్రియ సోదరుడా, సోదరి, నీవు నీ దేవుడైన యెహోవా వైపు చూస్తూ మీ యొక్క వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. లోకము తట్టు తిరుగుతూ ఉన్నారు. లోకములో ఉన్నదంతా సాతాను ద్వారా వచ్చిందే. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి సాతాను వల్ల కలిగినవే. మీ హృదయములను చింపుకొని, ఒకవేళ ఈరోజు నీ పేరు ప్రఖ్యాతలు, నీ చదువులు, నీ అంతస్తు, నీ హోదా, నీ ఆస్తిపాస్తులు, వీటిని బట్టి నువ్వు దేవునికి దూరం అయ్యావేమో. ఒక్కసారి పరీక్షించుకో. నీ గొప్పతనము ఇవి కాదు దేవునికి ముఖ్యము. అవన్నిటినీ కూడా మీరు వదిలిపెట్టి దేవుని ఎదుట నీ హృదయాన్ని విప్పి మీ హృదయములను చించుకొని పశ్చాత్తాపులై ఆయన వైపు తిరగండి. హల్లెలూయా. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. హల్లెలూయా. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని నిన్ను దీవిస్తాడేమో. ఘోరమైన పాపాలు చేసి ఉంటున్నాం. మనుషులు ఎవరికి తెలియదు, కానీ బయటికి మంచివారిగా కనిపిస్తున్నాం. కానీ మీ హృదయ అంతరంగంలో ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎరితిగా నువ్వు బ్రతుకుతున్నావో, ఎరితిగా నువ్వు జీవిస్తున్నావో అది నీకు మాత్రమే తెలుసు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలు. నీ హృదయంలో ద్వేషము, పాపము ఇంకా వద్దు. వాటిని వదిలిపెట్టి నా తట్టు తిరుగు, నా తట్టు తిరుగు. ఇదిగో నేను నిన్ను దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఇంకెంత కాలం ఈ జీవితం? మానుకుందాం. మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగి ఆయన పాదముల మీద పడి, దేవా నన్ను క్షమించయ్యా, నేను పాపము చేశానయ్యా, నన్ను క్షమించు, నన్ను దీవించు అని అడుగుదాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. కొలత లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మన దేవుడు. విడువక ఎడబాయక కృప చూపువాడు. నువ్వు పాపి అని నిన్ను వదిలిపెట్టాడు. పాపము నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. దానికి నువ్వు చేయవలసింది ఉంది. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ మీ హృదయంలో దేవుని వైపు చూపించు. దేవా, నా హృదయంలో చూడు ప్రభువా, నాలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగించు, నా పాపాన్ని తొలగించు, హృదయమును కడుగు, శుద్ధీకరించు అని ఆయన వైపు తిరిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను దీవెనకరంగా నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక.
ఆమేన్. హల్లెలూయా. మీ హృదయాలను దేవుని ఎదుట చింపుకొని సాగిలపడి ఆయన ఎదుట అడుగుతారా? మంచి అవకాశం దేవుడిచ్చాడు ఉదయకాలమున. ఆయన తట్టు తిరుగుదాం. నా తట్టు తిరిగినాడలా నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు. ఉదయకాలం నీ తట్టు తిరుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.